అందరికీ నమస్కారం. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడైన విజయసాయి రెడ్డి గారిపై ప్రస్తుతం చాలా ఆరోపణలు వస్తున్నాయి. సో, వాటి గురించి మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారున్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడైన విజయసాయి రెడ్డి మీద ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజమేంటి సార్? నిజం అనేది ఖచ్చితంగా లేదని తెలుస్తుందమ్మా. వైఎస్ఆర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి రాజకీయంగా అతన్ని టార్గెట్ చేసి బదనాం చేయటానికి జరుగుతుంది. ఎందుకంటే నిన్న అతని ఇంటర్వ్యూ కూడా అతను మాట్లాడే మొదటేమో విజయసాయి రెడ్డి నాకు ఎవరో కూడా తెలీదు అంటాడు. మళ్ళీ తర్వాత 4 సార్లు కలిశాను ఆయనంటే నాకు గౌరవం అంటాడు. మదన్ మోహన్ ప్లస్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేశాను ఫాదర్గా అతను ఆ రెడ్డి ఇంకో రెడ్డి అతని సంతకం ఉందంటాడు. సుభాష్ రెడ్డి సంతకం ఉంది ఫాదర్గా గ్యారెంటీగా. అతనికి ఫోన్ చేస్తే నేను ఆ రోజు ఏదో హడావిడిలో పెట్టమంటే పెట్టాను. ఇవన్నీ వినటానికి ఎలా ఉన్నాయంటే హడావిడిగా ఒక ఫాదర్ గార్డియన్ అనే కాలంలో హడావిడికి ఎవడన్నా పెడతాడా? ఒక చోట కాదు 6 చోట్ల పెట్టారు. ఇవన్నీ గాలి మాటలు. బదరాం ఇప్పుడు ఈయన్ని బ్లాక్మెయిల్ చేయటానికి అతను పైగా ఇంకోటి అడుగుతాడు, డబ్బులు అడుగుతున్నాడు. డబ్బులేంటి, నువ్వు విడాకులు ఇస్తే భార్యకి భర్త ఇవ్వటం భరణం అది మన ఇన్నాళ్ళు తెలుసు విన్న విషయం. ఇవాళ ఈయనంట విడాకులు తీసుకుని తన బిడ్డల కోసం భార్య డబ్బులు ఇవ్వాలట. 70 అంటే ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆయన ఏదో బదనాం చేసి డబ్బులు వసూలు చేయడానికి జరిగిన ఒక డ్రామాగా తప్పితే ఆయన వయసు ఆ అమ్మాయి చెప్తుంది, నా వయసు ఆయనకు సంబంధం ఉందా, నాకు అంటగడతారండి ఇట్లాగూ ఆయన నా తండ్రి వయసు అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఆఫీసర్ని అడ్డు పెట్టుకుని పొలాలు ల్యాండ్స్ అయ్యో అక్వైర్ చేశారు. అయ్యో చూడండి, ల్యాండ్ అక్వైర్ చేస్తే మీరు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, ల్యాండ్ అక్వైర్ దానికి అమ్మాయి ఆదివాసీ అమ్మాయి ఆలోచిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా ఈ ట్రోల్ చేస్తున్న వీళ్ళకి? విజయసాయి రెడ్డి మీద మీకు కక్ష ఉంది కనుక ఆ కక్ష కోసం రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఒక అమ్మాయి జీవితాన్ని అమ్మాయి వాళ్ళతోటి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఏంటి, ఎవరికి మొహం చూపించుకోగలదో? తన భర్త కాకుండా ఒక ఇంకో రెడ్డి, అతని పేరేంటి, సుభాష్ రెడ్డికి పుట్టాడా ఆ బిడ్డడు. ఈ అమ్మాయి అంటే సుభాష్ రెడ్డితో పడుకుందా, విజయసాయి రెడ్డితో పడుకుందా? ఎంత ఒక ఆడపిల్ల జీవితం, ఆదివాసీ జీవితాన్ని అమ్మాయిని అంత అవమాన పాలు చేస్తున్నారు. ఇండైరెక్ట్గా మీ కక్ష కోసం అని ఆ అమ్మాయి మీద చేసి డిఎన్ఏ టెస్టులు చేయాలి. ఇదే మాట ఎదురు తిరిగి ఒక్క ప్రశ్న అడిగారు అనుకో అమ్మా, అదే మాట తిరిగి ఒక్క రివర్స్ ఈ ట్రోల్ చేస్తున్న ఈ మీడియా వాళ్ళని అడిగామనుకో, ఏమయ్యా ఇదే సిచ్యువేషన్ చంద్రబాబు భువనేశ్వర్ని గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు మరి మీరు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు అడగల? ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ అడగచ్చుగా. మాధవరావు విషయంలో అన్నారని చెప్పి గింజుకుని చించుకుని ఫైర్ అయిపోయి ఆఖరికి వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా అల్లకల్లో చేశారు కదా. మరి అక్కడ ఒక ఆడదాని జీవితాన్ని ఇంట్లో వాళ్ళని లాగారు, బయటికి లాగి అమ్మాయి జీవితాన్ని అల్లరిపాలు చేశారని చెప్పి మాట్లాడారు మీ నోళ్ళు. మీరు ఆ రోజు డిఎన్ఏ అడగరు మీ నోళ్ళు, ఇవాళ ఎలా అడుగుతున్నారు? ఇవాళ ఈ అమ్మాయి ఆడపిల్ల కాదా? అంటే ఆదివాసీ కనుక ఈ పిల్ల జీవితాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయ కక్షల కోసం వాడేసుకుంటారా? ఆ అమ్మాయి జీవితాన్ని బదనాం చేస్తారు ఒక ఆడపిల్ల జీవితం. అంటే ఆ అమ్మాయి ముగ్గురితోటి పడుకుందనా ఏమిటి? ఒక ఆడపిల్ల జీవితానికి మీరు చేస్తున్న ట్రోలింగ్లో ఆ అమ్మాయి లైఫ్ ఏంటి? అమ్మాయి కంట తడిపెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఎలా తలపెత్తి ఒక ఉద్యోగం చేస్తుంది, ఎలా ఆఫీస్ రేపు వెళ్తుంది? ముగ్గురితోటి పడుకున్న ఆడది అని చూస్తారా జనాలు? అలా చేస్తున్నారు మీరు. అది సాక్ష్యాధారాలు లేకుండా ఏమీ లేకుండా మీరు అమ్మాయి ఏమో నా తండ్రి సమానుడు అంటుంది, ఈడేమో మొగుడేమో ఆ అమ్మాయి చెప్పిందట, మాట అమ్మాయి చెప్పిందట విజయసాయి రెడ్డి కారణాలని. ఆయన కొడుకులు లేరు అందుకలా, నీకు కొడుకులు లేరు, ఇద్దరు కూతురు లేరు, అందుకని నీకోసం కంది, నువ్వు వాళ్ళ డబ్బుల కోసం డ్రామా ఆడుతున్నావు అని చెప్తే ఆ అమ్మాయి అంటాడేంటి? అక్కడ అందరి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు నోటికొచ్చేది మాట్లాడేస్తే అతనేమో సంతకాలు పెట్టాడట, సంతకాలు పెట్టేదానికి నాకు సంబంధం లేదట. సంతకాలు ఊరిని ఏదో ఆ రోజు వెళ్ళాను, ఎందుకు వెళ్ళావు నువ్వు? నీకు సంబంధం లేదు, ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు కదా? నువ్వు వెళ్ళాడట, సంతకం పెట్టేశాడట, అది చూసుకోలేదట. ఇది ఒక చోట ఎక్కడో పెట్టావంటే పర్వాలేదు, 4 చోట్ల అన్ని చోట్ల ఫాదర్ గార్డియన్ గారు తన సంతకం పెట్టాడు. ఇవన్నీ విశ్లేషణ చేయకుండా ఊరినే రాజకీయ కక్ష ఇక్కడ అంతే. రాజకీయంగా జగన్ని
కేసులో ఇరికిచ్చారు, ఎఫ్ఐఆర్లో ఇరికిచ్చారు. అది 3 ఏళ్ల క్రితం 2021లో జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. సుప్రీంకోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేసింది. దీన్ని అంత సిబిఐకి ఇవ్వమని అడిగాడు రామకృష్ణరావు త్రిపులారు. అడిగితే సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనికి అంత సీన్ లేదు, పొమ్మంది. అప్పుడు కూడా సాక్ష్యాల కోసం అతను మెడికల్ టెస్ట్ కోసం మామూలు డాక్టర్ దగ్గర, గవర్నమెంట్ డాక్టర్ దగ్గర కాదు అంటే మిలిటరీ డాక్టర్ దగ్గర టెస్టులు తీయించారు. అన్నీ అయిపోయినాయి. అయిపోయిన దాన్ని వాళ్ళ జగన్ ఇరికించడం కోసం కొత్తగా మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ 3 ఏళ్ల తర్వాత కూడా ఒక ఎఫ్ఐఆర్ పెట్టి, ఎఫ్ఐఆర్లో జగన్ పేరు ఇంక్లూడ్ చేసి ఇప్పుడు విజయసాయిరెడ్డి నెక్స్ట్. ఈ డ్రామాలు, ఈ రాజకీయ కక్షలు, ఈ రాజకీయ కుతంత్రాలు ప్రజలు హర్షించరు. ప్రజలు గతంలో మీరు మాట్లాడారు, వీళ్ళు రాజకీయ కక్షలు చేస్తున్నారు అని మీరు మాట్లాడారు. అప్పుడేమో రాజకీయ కక్షలు ప్రభుత్వం అంతా ఇది చేస్తుంది, ఇది దాని వికృతము, విపరీత ఇది ధోరణి, అంత ఫ్యాక్షన్ రాజకీయాలు ఇలా మాట్లాడారు. అప్పుడు మరి అదే పనులు ఇప్పుడు మీరు చేస్తే, వాళ్ళు చేసినప్పుడు విచారం, మీరు చేస్తే సంసారం అవుద్దా? ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? ఇదే కదా. విజయసాయిరెడ్డికి ఎవరన్నా చూసారా? కొంతమంది మాట్లాడారు, ఆ పేర్లు ఎందుకు కానీ కొంతమంది యాంకర్లు ఏదో వీళ్ళే దగ్గరుండి వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు లైట్లు పెట్టి చూసినట్టు వాళ్ళిద్దరికి వీళ్ళు చెప్పేస్తున్నారు. అది మీరు చెప్పేస్తే విజయసాయిరెడ్డి మీద కోపం కొద్దీ మీరు చెప్పేయచ్చు. విజయసాయిరెడ్డి మీద కక్ష రాజకీయంగా ప్రత్యర్థి కనుక అతను బదనాం చేయాలని మీరు కానీ మధ్యలో ఆ విజయసాయిరెడ్డి మీద బదనాం చేయాలన్న ప్రయత్నంలో ఒక అమ్మాయి జీవితాన్ని, ఒక ఆదివాసీ అమ్మాయి జీవితాన్ని అందరి ముందు అల్లరిపాలు చేస్తున్నారు. అమ్మాయి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురితో పడుకుందా, ఈ ముగ్గురులో ఎవరి దగ్గర పడుకుంది, ఎవరికి కాదు, ఏమిటండి ఇది? వినడానికి ఎంత అసహ్యంగా, జిగుత్సాకరంగా లేదు? ఒక ఆడమ్మాయి జీవితాన్ని ఇలా ఆడుకుంటాం మనం. ఇలా సాక్ష్యాలు ఉంటే ప్రయోజనం చేయాలి. డిఎన్ఏ టెస్ట్ అని అడుగుతారేంటి? డిఎన్ఏ టెస్ట్ ఆ రోజు అడిగారా? చంద్రబాబు మోహన్ రెడ్డి విషయంలో, మాధవరెడ్డి విషయంలో మాట్లాడినప్పుడు అడిగారా? అసలు తప్పు అన్నారు కదా. అందరం అలాంటి వాళ్ళు కూడా తప్పు, ఇంట్లో ఆడవాళ్ళ విషయాలు బయటికి లాగటువంటి బుద్ధి తక్కువ పనులు తిట్టాం కదా అందరూ. మరి ఇవాళ మరి అదే పని మీరు చేస్తే మిమ్మల్ని ఏమనాలి? అంటే మదన్ మోహన్ అదేవిధంగా జర్నలిస్ట్ ఎలాంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని పిక్ చేసుకొని మరి ఈ విధంగా పాల్పడుతున్నారంట? డబ్బులు బ్లాక్మెయిల్ 70 కోట్లు అడుగుతున్నాడు అతను అసలు ఎవడన్నా నవ్వుతాడు. భార్యకి విడాకులు ఇస్తావు, నీ బిడ్డలు నువ్వు చూసుకుంటావు, లేదా బిడ్డల్ని తల్లికి అప్పచెప్తావు, లేదు ఇద్దరిని ఆవిడ ఉద్యోగం చేస్తాను కనుక ఇద్దరు బిడ్డలు సంక్షేమానికి తలా కొంత నెలకింత ఇవ్వాలి, హాస్టల్ పెట్టి, లేదు ఒకళ్ళ దగ్గరే ఉంచుకుంటానికి ఇష్టపడితే తల్లి దగ్గర పెట్టుకుంటారు, నువ్వు ఇవ్వాల్సిన భరణం ఇస్తావు, తను చూసుకుంటుంది, లేదు నీ దగ్గర పెట్టుకుంటే తల్లి ఉద్యోగం చేస్తాక తల్లి ఇవ్వాల్సింది ఇస్తుంది, లేదు ఇద్దరు తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టి పిల్లల్ని హాస్టల్లో పెట్టి ఇద్దరు షేర్ చేసుకుంటారు. నీకు డబ్బులు ఇవ్వటం ఏంటి? ఆడది డబ్బులు ఇవ్వటం ఏంటి నీకు? ఇక్కడ బ్లాక్మెయిల్ అంటే ఈ విజయసాయిరెడ్డి లింకప్ చేసి ఈ విషయంగా విజయసాయిరెడ్డి నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఆడుతున్న నాటకం తప్పితే మరొకటి కాదు. క్లీన్ కనపడదు. అప్పుడు డబ్బులు ఎప్పుడైతే అడుగుతాడో కనీ విని ఎరుగం. ఒక భార్యాభర్తల మధ్య తేడా వస్తే, భార్యకి విడాకులు వస్తే భర్త భరణం ఇవ్వాలి భార్యకి. ఇదే మన రూలు. ఇవాళ భర్త భరణం కాకుండా భార్య భరణం ఇవ్వాలంటే ఇక్కడ డబ్బుల కోసం అతని డ్రామా అనేది కనపడుతుంది. ఇది టోటల్గా ఫాల్స్. దీనిలో నిజంగా విశ్లేషణ చేస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇక్కడ ఓన్లీ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు, రాజకీయం కోసం ప్రయత్నం చేసేస్తున్నారు. రాజకీయంగా ఆ కక్ష సాధింపు కార్యక్రమాలు నోటితోటి చెప్తున్నారు, కానీ ఈ ప్రభుత్వం చేతల్లో మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు హర్షించరు. ఐశ్వర్యం వచ్చింది ఆయేడే, అధికారం పోయింది ఆయేడే అన్నట్టు అయిపోతుంది. ప్రజలు తిరుగు వాళ్ళు చేసిన తప్పనే కదా మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు ఎంతవరకు అరాచకాలు చేస్తున్నారు, చేస్తున్నారని మిమ్మల్ని మీరు చెప్పిన మాటలు నమ్మే కదా ఈ ప్రభుత్వం ఏదో అరాచక ప్రభుత్వం, అన్నీ ఇది రౌడీతనాలు జరుగుతున్నాయి, ఫ్యాక్షన్ జరుగుతుంది, ఇవన్నీ మీరు చెప్పిన 3 ఏళ్ళుగా మీరు చెప్పిన మాటలను విని నమ్మారు ప్రజలు. నమ్మేగా మిమ్మల్ని ఓట్లు గెలిపించారు. వాళ్ళు చేసిన తప్పనే కదా, నమ్మటం అంటే వాళ్ళు చేసిన తప్పనే కదా. వాళ్ళు అదే తప్పు మీరు చేయడంలో ఉద్దేశం ఏంటి? అదే తప్పులు, అదే కక్ష సాధింపు, అదే రౌడీతనాలు, అదే ఫ్యాక్షన్స్ పద్ధతిలాగా మీరు చేస్తూ ఉంటే తప్పులు ఏంటి? అది కాదా? అంటే మీరంటే మీ మీడియా ద్వారా మీరు చేస్తారా? మీ మీడియా ద్వారా మీ ఇష్టం వచ్చేట్టు చేస్తారా? ఒక ఆడపిల్ల జీవితాన్ని అంత అల్లరిపాలు చేస్తారా? మీ విషయం వచ్చేటప్పటికి ఆడపిల్ల జీవితంలో తలపెడతారా? ఆడపిల్లలను కుటుంబ స్త్రీలని బజార్లోకి లాగుతారా అని 36 మాట్లాడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆడపిల్ల కాదా? అంటే అమ్మాయి ఆదివాసీ కనుక
మీ కులం పెద్ద కులం కాదు, చిన్న నిమ్మన కులం కాక అమ్మాయిని ఏమైనా మాట్లాడతారా మీరు? అంటే బుద్ధి ఉండ ఎంత కుల వ్యవస్థ ఉన్నా సరే, ఒక కమిషనర్ మీద ఇటువంటి ఆరోపణలు చేయడం, అవి వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకురావడంలో అసలు ఏంది ఈ పద్ధతి ఏంటంటారు సార్? అదే ఈ బుద్ధి ఉండాలి. కడుపుకి అన్నం తినేవాళ్ళు చేయరమ్మా. కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఈ ఈ ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉంటే అనుమానాలు అనుమానాలు 100 ఉంటాయి. అనుమానాలు 100 ఉంటాయి. నాకు చాలా అనుమానాలు నేను చెప్తా. అందుకని అనుమానాలు చెప్పేస్తాను. మీరు అనుమానాలతోటి ఆధారాలు లేకుండా మీరు మాట్లాడేస్తారా? ఇష్టం వచ్చే డిబేట్లు పెట్టి ఇష్టం వచ్చేట్టు మీరే నిర్ణయాలు చెప్పేస్తారా? ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయాలి. ఆధారాలుంటే వాడెందుకు చెప్పాడు, వాడు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం, ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏంటి, 2 కంపేర్ చేసుకోవాలి. అమ్మాయి 100కి 100 మాటలు చెప్తుంది. నాకు ఆయనకి సంబంధం ఓన్లీ నేను పిల్లలు ఎంపీ మాత్రమే ఉన్నారు. ఎంపీ నేను ఉద్యోగంలో ఉన్నాను. ఆవిడ ఆటవిక ఇది అది దేవాదాయ. దేవాదాయ శాఖ ఉంది కనుక నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఆయనతో అదే పరిచయం. ఈ మొగుడు కూడా మళ్ళీ ఆయనతో పరిచయం ఉందంటాడు. అవును. మొదట్లో అసలు అదన్నా లేదన్నాడు. ఉంది మొదట్లో కదా. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడేమో పరిచయం ఉందంటున్నాడు. 4 సార్లు కలిశానంటున్నాడు. అతను మాటలే ఒకటి మళ్ళీ డబ్బులు కావాలంటాడు. డబ్బులు ఎందుకు నీకు? నీకు కావాల్సింది నీ బిడ్డకి, ఆ బిడ్డ పుట్టిన బిడ్డ నీకు పుట్టలేదో నీకు అనుమానం. నీకు పుట్టలేదు, ఎవరికి పుట్టారు, అది సంతకం పెట్టాడు, అతనికి పుట్టాడు. డిఎన్ఏ నీ భార్య డిఎన్ఏ టెస్ట్ చెయ్యి. అయినా విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మీద ఆరోపణలు చేయడానికి ఎటువంటి ఆసక్తి అంటే హక్కు ఉందంటారు? విడాకులు సంతకం పెట్టేసావు. విడాకులు పెట్టేసినాక ఇక నీకు హక్కు ఎక్కడిది? అంతే కదా. ఇప్పుడు ఎందుకు లాగుతున్నాడు? ఈ మీడియా ఎందుకు సపోర్ట్ చేస్తే రాజకీయం. ఇక రాజకీయ కట్ట కోసం మీడియా అంతా అతనికి వాళ్ళ మీడియా ఉంది కదా, ఆ కూటమి యొక్క మీడియా ఉంది. ఆ కూటమి యొక్క మీడియాతోటి బదనాము చేయాలి ముందు. ఈ రాజకీయంగా ఈ అపోజిషన్ పార్టీని బదనాము చేయాలి. ముఖ్య వ్యక్తులు ఫస్ట్ జగన్ మీద, ఇప్పుడు నెక్స్ట్ విజయసాయి రెడ్డి మీద, రేపు ఇంకోళ్ళ మీద, ఆల్రెడీ కొడాలి నాని మీద ఏదో కేసు ఎవరో పెట్టించారు. 41A నోటీస్ ఇవ్వమని చెప్పారు. రేపు పేరు నాని, ఇలా ఒక్కొక్కళ్ళ మీద కేసులు పెడదాం. రాజకీయాల నుంచి వాళ్ళు వైదొలిగేలా చేద్దామని తప్పుడు ప్రయత్నం తప్పితే ప్రజలు హర్షించరు, ఉమ్మొస్తారు. అంటే రాజకీయంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, చెప్పిన దాన్ని చెప్పుకుంటూ పోతే ఏదైనా సరే అబద్ధం అనేది నిజం కాదు. అంతేగా. బట్ కాదమ్మా, చంద్రబాబు స్కీమే ఒక అబద్ధాన్ని 10 మాటలు చెబుతూ తన మీడియాలో దాన్ని రెచ్చగొట్టిస్తే ప్రజలు నమ్ముతారని అది జరిగింది కూడా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ని ఇదే చంద్రబాబు పార్టీ, టీడీపీ పార్టీ యొక్క పయావుల కేసు అసెంబ్లీలో ఇది గొప్ప స్కీము, ఇది ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని చెయ్యాలి, ఇది రాజస్థాన్లో చేశారు, రష్యాలో చేశారు, ఇది ఎప్పుడో బ్రిటిష్ వాడు ఎప్పుడో పెట్టిన డాక్యుమెంట్స్ ఇప్పటికే అయ్యే వాటి మీద నడుస్తుంది కనుక పారదర్శకంగా చెయ్యాలి అని వీళ్ళే మాట్లాడారు. అది మాట్లాడిన దాన్ని 60% అయ్యింది. ఇంతవరకు 60% సర్వే చేస్తే ఎక్కడ ఒక కేసు కూడా మా భూమి పోయిందని లేదు. కానీ ఈయన ఎలక్షన్ ముందు టక్కని ల్యాండ్ టైటిల్ మీ పొలం పోద్దు ఆయన ఫోటో వేసుకున్నాడు. ఫోటో ప్రభుత్వం చిహ్నంగా ప్రభుత్వంది ఇది అని చెప్పడానికి ఆయన ఫోటో వేశారు. నువ్వు చంద్రబాబు ఎన్నిట్లో వేసుకోవాలి తన ఫోటో? ప్రైమ్ మినిస్టర్ ఫోటో వేయరు. జరిగినప్పుడు వాడు చీఫ్, ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్, సీఎం ఆఫ్ ది స్టేట్ ఫోటో అది. అక్కడ అది ఇవాళ జగన్, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు ఆ ఫోటో. దాన్ని ఆయన ఫోటో వేసుకున్నాడు, మీ ఆస్తులు కొమ్మేస్తారని ఒక అబద్ధాన్ని వాయించి ప్రజలు నమ్మారు. మొన్న ఎలక్షన్లో ఓడిపోవటానికి కూడా ఈ పార్టీ ఓడిపోవటానికి కూడా అదొక కారణం. అట్లాగే ఒక అబద్ధాన్ని వీళ్ళు వాలంటీర్స్ గోని సంచులు మోసేవాళ్ళు, వాళ్ళ అమ్మాయిలు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు, ఈ దౌర్భాగ్యులు వీళ్ళు అని తిట్టి, అదే వాలంటీర్ని మళ్ళీ ఇమీడియట్గా పొగిడి మీరు రిజైన్ చేయొద్దు, మీకు 5,000 కాదు 10,000 ఇస్తాను అనే మాట. ఈ అబద్ధాన్ని, ఈ డ్రామాని వాళ్ళ మీడియాతోటి ఫోకస్ చేశారు, ప్రజలు నమ్మారు. ఈయన ఇస్తాడా ఇవ్వడా? ఇప్పుడు ఇమీడియట్గా మార్చేశారు మాటలు. వాలంటీర్స్ కాకుండా ప్రభుత్వ రంగాన్ని వాలంటీర్స్కి ఇస్తామని. సో ఇట్లాగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ మాటల్ని, అబద్ధాన్ని 10 మాటలు చెప్పడం, 10 మాటలు 10 ఛానల్స్ ద్వారా, 4 ఛానళ్ళు 2 పేపర్ల ద్వారా 10 మాటలు చెప్పడం ద్వారా ప్రజలు నమ్ముతారు అనేది అతనికి కాన్ఫిడెన్స్. ఎందుకంటే గతంలో జరిగింది కనుక అందువల్ల ఈ అబద్ధాన్ని 10 మాటలు ప్రమోట్ చేయటం. అంటే చిట్టిబాబు గారు, నా సందేహం ఏంటి అంటే,
ఒక మీడియా ద్వారా బయటికి వచ్చింది అని అంటే అవి పలు పలు రకాల సందేహాలు చెప్పి నమ్మించాలి అన్న ప్రయత్నం అయితే ఉండుండొచ్చు. కానీ ఈ యొక్క ఏదైతే విషయం ఉందో దీని మీద నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా టీడీపీ నుంచి ఏదైనా ప్రెషర్ అనేది ఉందంటారా? నిజంగానే ఇలా చేయాలి అని? 100కి 100 రూపాయలమ్మా. 100కి 100 రూపాయలు. ఈ ప్రభుత్వం యొక్క హ్యాండ్ ఉంది. హ్యాండ్ లేకపోతే ఏ ఆధారాలు లేకుండా ఇంత విచ్చలవిడిగా ఇంత విచ్చలవిడిగా ఈ ఛానల్స్ చెయ్యవు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అండదండలు ఉండబట్టే ఇది జరుగుతుంది. అతనేదో మా మొగుడిని తీసుకొచ్చి ఇలా చేయించి ఏదైతే ముందు బదనాం అయిపోతాడు కదా! తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు విజయసాయి రెడ్డి డీసెంట్ మనిషి కాదు అని చెయ్యాలి. ఆ అబద్ధం 10 మాటలు చెప్పేస్తే తర్వాత తేలినాక అప్పుడేముంది, అదేం లేదు, ఆయన అన్నాక ఏమి లేదు. అసలు అతను సంతకం పెట్టిన ఫాదర్గా సంతకం పెట్టిన అతని కారణమా, లేకపోతే నువ్వే ఏదో టైమింగ్ చెప్తాడు. నేను వెళ్ళాను అప్పటికే 2 నెలలు అని అందని, 2 నెలలు అని చెప్పాను, ఈ టైం 15 రోజులు, ఇవన్నీ తేలిపోతాయి కదా. నీ డిఎన్ఏ టెస్ట్ తీస్తే అసలు తెలిపోద్ది కదా, నీ డిఎన్ఏ నా పిల్లడితే సరిపోద్ది కదా. లేదా అతను ఉన్నాడు రెడ్డిది సంతకం పెట్టి రెడ్డి తీయండి, తెలిసిపోద్ది కదా. అంటే అందరిలో ఆమె ఒప్పుకుంది ఏంటి అంటే, నాకు ఆయనకి 2 పిల్లలున్నారు, వాళ్ళని మేము పంచుకున్నాము, విడాకులు కూడా మేము సంతకాలు పెట్టేసుకున్నాము. తర్వాత నేను ఎవరినైతే సుభాష్ అనే వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను, ఆయనతో నాకు పుట్టిన బిడ్డని ఇప్పుడు అక్రమ సంతానంగా చూపిస్తున్నారు అని చెప్పి కన్నీరు పెట్టుకునింది ఆమె. బట్ ఇలాంటి సన్నివేశంలో కూడా మదన్ మోహన్ ఆమె మీద ఇలాంటి కక్ష కట్టడంలో ఈ టీడీపీ హస్తం ఏదైనా ఉంది అంటే? గ్యారంటీగా మరి టీడీపీ హస్తం లేకపోతే అమ్మాయి అంత ఓపెన్గా చెప్తూ ఉంటే, నా ఆ రెడ్డికి నాకు మేము పెళ్లి చేసుకున్నాను, నాకు పుట్టి అది నిజం, అబద్ధం అనడానికి అతను వాళ్ళ మొగుడు చెప్పొచ్చు, అతను నేను అడిగాను, అతను అడిగితే కాదన్నాడు అని. అతను కనుక ఆ భర్త కాకపోతే అతను ఎందుకు సైన్ పెట్టుంటాడు? ఎందుకు పెడతారు ఎవరన్నా? వీళ్ళు బేది మామూలుగా సైన్ కాదు, గ్యారంటీ సంతకమో లేదో సాక్షి సంతకం పెట్టదు. పేరెంట్ అండ్ గార్డియన్ అనే చోట 6 చోట్ల సంతకాలు పెట్టాడు. చదువుకున్న వ్యక్తి కూడా కాదు. సో ఇంతకన్నా బ్లేటెంట్ బ్లఫ్ ఇది. బ్లేటెంట్గా అంత కనపడుతూ ఉంటే దాన్ని ఉల్టా చేసి మాట్లాడి దాన్ని విజయసాయి రెడ్డికి ఆ అమ్మాయిని అల్లరి చేసి, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మొగుడికి విడాకులు ఇచ్చింది, ఇంకో మొగుడితోటి బిడ్డ కంది, ఇంకొకరితోటి పడుకుంది. ఆ అమ్మాయి ఆదివాసీ 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి ఆ పిల్లలు పెళ్లి చేయాలి కదా. ఈ అమ్మాయి జీవితాన్ని ఇంత బదనామం చేస్తే వీళ్ళకి ఏమన్నా ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం ఇలా చేస్తున్నామే, విజయసాయి రెడ్డి మీద కక్ష కొద్దీ, పొలిటికల్ కక్ష కొద్దీ ఇలా చేస్తున్నామే, తప్పు కదా ఇది అని కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరో చేయరమ్మా ఈ పనులు. నేను అందుకని అడిగాను, అడిగితే తప్పు నన్ను తప్పట్టచ్చేమో. కానీ ఇదే సందర్భం వచ్చినప్పుడు మీరేం చేశారు? మీరు అప్పుడు అడిగారా డిఎన్ఏ పరీక్ష? డిఎన్ఏ అడిగారా? ఆ మాట అన్నందుకే మీరు ఉగ్గురులో అయిపోయి ఇలా చేస్తారా, ఇలా అంటారా, అసెంబ్లీలో ఇలా మాట్లాడతారా, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తారా లైన్లో కానీ అన్నారు కదా. ఆ నోళ్ళు ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు ఆడపిల్ల కాదా? ఆదివాసీ కనుక ఆడపిల్ల కాదా? ఆదివాసీ కనుక నిమ్న జాతి కనుక ఏమైనా చేయొచ్చా మీరు? లేరనే అంటే మీ పెద్ద కులంలో ఉన్నారు, గతంలో పెద్ద కులం వాళ్ళు కనుక వాళ్ళని అనకూడదు. నిమ్మన కొడుకులు వీళ్ళు ఏమైనా అనొచ్చు, వీళ్ళు ఎంతైనా బదనాం చేయొచ్చు. ఎంత నాన్ సెన్స్ ఇది. అంటే సార్ ఇప్పుడు ఏదైతే ఈ టీడీపీ హస్తం ఉందని మాట్లాడుకుంటున్నామో, అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా నారా లోకేష్ గారికి రీట్వీట్ చేశారు. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ ఊళ్ళ నుంచి బయటకు తరిమేస్తున్నారు అని చెప్పి ఆయన విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో దీని మీద అదే ఎన్నికలు అయిన కాడ నుంచి అమ్మ ఆ రాజకీయాలు జరుగుతారన్న ఇంతవరకు నేను కని విని ఎరగలేదు. ఏ పార్టీ ఎన్నికలు అన్నాక ఒక పార్టీ ఓడుతుంది, ఒక పార్టీకి వెళ్ళి 2014లో మీరు గెలిచారు, 2019లో జగన్ గెలిచాడు, మళ్ళీ 2024లో మీరు గెలిచారు, రేపు 2022లో ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయం. సో రాజకీయాల్లో ఓడటం గెలవటం వేరు. ఓడినంత మాత్రాన మాకు ఓటేయలేదని ఊర్లో జనాలను తరిమి కొట్టడాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ టైము నేను ఇక్కడ వింటున్నా. నేను స్టూడెంట్ డేస్ నుంచి ఉన్న తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే
అంత కక్షగా ఉండే పార్టీలు. ఆ పార్టీలో కూడా ఇలా ఎలక్షన్ వరకు పోరాటం ఉండేది కానీ ఎలక్షన్ అయినాక నాకు మీరు ఓటేయలేదు కనుక మీ కాలనీ కరడ తీసేస్తాను మీ కరణ ఈ దరిద్రాలు ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నా. మాకు ఓటేయలేదు అని చెప్పి ఊర్లు విలేజ్లకి వెళ్ళి ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడుతున్నారు. ఇంత అరాచకం ఇంతవరకు ఎప్పుడు వినలా. అంటే మాకు ఏమైనా సాగుద్ది మాకు అనుకుంటున్నారేమో, అది బెడిసి కొడద్దమ్మా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇదే విషయం మీద పూనం కౌర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో, అలా మీ నుంచి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? అది ఆ శాంతి గారికి గావచ్చు, లేదా విజయసాయి రెడ్డి గారికి గావచ్చు. సో, ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేను వాళ్ళిద్దరికి చెప్పడం కన్నా మీడియాకి చెప్తున్నానమ్మా. మీడియాకి చెప్తున్నా, దయచేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ వైరుధ్యం కోసం, రాజకీయ కక్షలు సాధించడం కోసం ఒక ఆడ మనిషి జీవితాన్ని అల్లరిపాలు చేయకండి. అనవసరంగా అల్లరిపాలు చేయకండి. అతన్ని ఏదో ఎంకరేజ్ చేసి అతని ద్వారా ముగ్గురు ద్వారా పెట్టించి ఎంకరేజ్ చేసి చేయకండి. ఆ అమ్మాయి జీవితం బజారు పాలు అయిపోతుంది. నలుగురు నవ్వులు పాలు అవుతుంది. ఒక ఆడపిల్ల ఆదివాసీ మహిళ కష్టపడి ఆదివాసీ మహిళ ఆ స్టేజ్కి వెళ్ళటమే ఎంతో కష్టపడితే ఎంతో చదువుకుని కష్టపడి ఆ స్టేజ్కి ఒక ఆఫీస్ స్టేజ్కి వెళ్ళింది. ఆవిడ జీవితాన్ని అల్లరిపాలు చేయకండి. ఆవిడేదో 10 మందితోటి పడుకున్న ఒక పడతిలాగా ప్రాజెక్ట్ చేసి ఆవిడ జీవితాన్ని నాశనం చేయకండి. దయచేసి ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. సాక్ష్యాధారాలు లేకుండా మీ దగ్గర ఒక్క సాక్ష్యం లేదు. వాళ్ళిద్దరికి పుట్టిందని అనడానికి అతనేదో నా అంది అని ఒక మాట అందలేదా ఈవిడేమో నేను ఎప్పుడు అనలేదంటారు. అతను అంది అని అతను ఒక అపవాదం వేస్తున్నాడు. ఆ అపవాదును పట్టుకుని మీరు అదేదో ఒక సత్యహరిశ్చంద్రుడు వాక్కులాగా మీరు చేయటం కరెక్ట్ కాదు. ఊహాగానాల మీద అనుమానాల మీద మీరు కేసు స్టడీ చేసి మగవాళ్ళ మీద అయితే ఎంతైనా వెళ్ళండి. ఇక మధ్యలో ఒక ఆడ జీవితం ఉంది. ఆదివాసి ఎంత కష్టపడితే ఆదివాసి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది. ఆ స్థాయికి వచ్చిన ఆవిడని మళ్ళీ పాతాళానికి పడేయటానికి ప్రయత్నించదు దయచేసి. అదే. థ్యాంక్ యూ సార్.